इरफान फिजियो क्लिनिक रूबरू भारत पेट्रोल पंप सिग्नल गड्ढा रोड जरचल्ला। हमारे यहाँ गर्दन दर्द, कमर दर्द, घुटना दर्द, शोल्डर दर्द के इलाज एडवांस मशीनों के जरिए किए जाते हैं। फालिज मरीज और पोस्ट ऑपरेटिव ट्रीटमेंट भी किए जाते हैं। होम सर्विस भी दस्तयाब है। मजीद तफसीलात के लिए डॉक्टर मोहम्मद इरफान से इस नंबर 9177577139 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। जिला वनपर्ती के मुजाफात इलाके पेबेर में पॉलिटेक्निक कॉलेज के तहारत खाने के सामने खड़ी गाड़ी पर नामालूम हमलावरों ने चाकू और पत्थरों से हमला करते हुए 14 तोले सोना चुरा लिया। मुकामी लोगों और रिश्तेदारों की तफसीलात के मुताबिक जिला जितियाला के इब्राहिम पटना मंडल के कोजन कुत्तूर गांव के 3 कुंभों से ताल्लुक रखने वाले 8 अफराद तिरुपति से वापस आने के दौरान वनपर्ती के मुजाफाती इलाके में पेबेर के पॉलिटेक्निक कॉलेज के सामने गाड़ियों की पार्किंग में रोक कर सो गए। आधी रात को कुछ बदमाशों ने अचानक चाकू और पत्थरों से हमला किया और गाड़ी में सवार 8 अफराद से 14 तोले सोना चुरा लिया। उन्होंने बताया कि मुतासरीन को सुबह सवेरे वनपर्ती जिला अस्पताल मुंतकिल किया गया। वनपर्ती जिला एसपी राउला ग्रीधर ने जाए हादसे का मुआयना किया। वनपर्ती डीएसपी वेंकटेश्वर राव, सीआई राम बाबू और एसआई हरिप्रसाद रेड्डी ने जाए हादसे का मुआयना किया और तहकीकात का आगाज किया। मुकम्मल तफसीलात मालूम होना बाकी है। వాళ్ళు ఆగితే కూడా బావిని కాలం లేచిన వాళ్ళు గడిచే దొంగలు వాళ్ళ ఆడపిల్లలు ఉంటే అద్దాలు వాళ్ళ కొట్టి బంగారు పూసుకుంటారు అడుగుతారు. నేను బాత్రూమ్ల కాడ డ్యూటీ బాత్రూమ్ కాడికి వెళ్ళి ఉంటా. అయితే నైట్ పూట లైట్ వేసుకొని వచ్చిన వాళ్ళకి నేను లోపల లైట్లు వేసి నీళ్ళు వాటర్ పెడతాను. వాటర్ పెడితే ఏం చేసి రాత్రి 11:30 వచ్చి మా సార్లు ఫోటో దింపిందాను పెట్రోలింగ్ వాళ్ళు. ఫోటో దిగినప్పుడు 2 చెరుకు ట్రాక్టర్లు ఆగినాయి, 2 చెరుకు బండ్లు ఆగినాయి. ఆయనాక వచ్చి మళ్ళీ పండుకున్నాక ఇది 3 గంటలకు వచ్చింటుంది బండి కారు. 3:30కి అటాక్షన్ జరిగింది. నాకు ఆల్రెడీ బయట గడ పెట్టింది. అది శబ్దం వాళ్ళు ఇది అయినప్పుడు నాకు శబ్దం వచ్చింది. ఏంది లొల్లి అవుతుంది, ఆడపిల్లలు అరుచున్నారని నేను చూసిన. బయటకు వద్దామంటే బయట గడ పెట్టింది. రానికి ఇబ్బంది. వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ కారుల్లో ఆడపిల్లలు వచ్చి నా గడ తీసింది. అప్పుడు చూస్తే బాగా దెబ్బలు, వాళ్ళ ఘోరంగా దెబ్బలు. అప్పుడప్పుడు అంబులెన్స్ని పిలిపించి మా పెట్రోలింగ్ పిలిపించి అంబులెన్స్ని పంపించి మళ్ళీ పోలీసులు వచ్చినాక ఇట్లా చెరుకుపాలు సరిపోయాయని చెప్తే వాళ్ళు పోయి వాళ్ళని పట్టుకొచ్చింది, డ్రైవర్లను పట్టుకొని స్టేషన్లో ఇది చేసింది. జగిత్యాల జిల్లా పూజన్ కొత్తూరు విలేజ్ వాళ్ళు శుక్రవారం రోజు మధ్యాహ్నం బయలుదేరారు. తిరుపతికి అరుణాచలం తీర్థయాత్ర కోసం బయలుదేరారు. తీర్థయాత్ర కంప్లీట్ చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఈరోజు తెల్లవారుజామున 2 గంటల గట్ల కొంచెం వాష్రూమ్కి వెళ్దామని చెప్పేసి రెస్ట్ రూమ్కి వెళ్దామని చెప్పేసి అక్కడ ఆపుకుంటే పోయి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. అట్లే 3 గంటలకు 2:15కు అటాక్ అయింది వాళ్ళ మీద. ఫస్ట్ బ్యాగులు కొట్టేసారు, పైన కట్టుకున్న బ్యాగులు కొట్టేసారు. సెకండ్ గ్లాసెస్ పలగొట్టి చైన్లు గుంజుకున్నారు ఆడవాళ్ళతో. అడ్డం పోయిన వాళ్ళ మగవాళ్ళని బాగా రాళ్ళతో కొట్టారు. ఇక్కడికి ఏరియా అన్నిటికీ డైల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంబడే రియాక్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చిన తర్వాత 108కి ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పిఎస్లో చూపించిన తర్వాత వనపర్తికి రిఫర్ చేశారు. వనపర్తిలో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ మంగళూరు తీసుకున్నారు. దొంగలు 4-5 ఉన్నారంటున్నారు సార్. వీళ్ళు మొత్తం 8 మంది ఉన్నారు కారులో. 6 మంది పెద్దలు, 2 పిల్లలు. ఎంతమంది దెబ్బలు తగిలి ఇప్పుడు వాళ్ళ 3 గాయాలయ్యాయి సార్.
ఆ లేడీస్కి ఏంటంటే ఇంకా చైన్లు తెంపడం వల్ల కొంచెం కందిపోయినాయి. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।